హాయ్ ఫ్రెండ్స్, డైమెన్షన్స్ ఎలా రాయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంఎల్టీఏలలో రాస్తామన్నమాట. వెలాసిటీ డైమెన్షన్ ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెలాసిటీని డిస్ప్లేస్మెంట్ బై టైమ్గా తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ డినోట్స్ లెంత్ అన్నమాట. పి అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై టైమ్గా తీసుకుంటాం. ఇక్కడ మాస్ వచ్చేసి 0. మాస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏం లేదన్నమాట. అలాగే మన వెలాసిటీ v యొక్క డైమెన్షన్ రాసే విధానం v ఈజ్ ఈక్వల్ టు m⁻0గా l⁻1గా t⁻−1గా మనం తీసుకుంటాం. ఇకపోతే యాక్సిలరేషన్ డైమెన్షన్ రాసే విధానం తెలుసుకుందాం. యాక్సిలరేషన్ని చేంజింగ్ వెలాసిటీ బై టైమ్గా తీసుకుంటాం. చేంజింగ్ వెలాసిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ బై టైం హోల్ బై టైమ్గా తీసుకుంటాం. దీన్నే డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనం ఎల్గా డినోట్ చేస్తాం కాబట్టి ఎల్ తీసుకొని l/t² రాయవచ్చు అనమాట. ఇక్కడ మాస్ వచ్చేసి 0, మాస్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. మనం ఇప్పుడు డైమెన్షన్స్ ఎలా రాయాలో తెలుసుకుందాం. m⁻0 l⁻1 t⁻−2గా రాసుకోవచ్చు. ఫోర్స్ డైమెన్షన్ రాసే విధానం తెలుసుకుందాం. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్గా రాసుకోవచ్చు. యాక్సిలరేషన్ ఫార్ములా వచ్చేసి l⁻1 ఇంటూ t⁻−2గా ఇందాకే చూసామన్నమాట. ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములాని ఈ విధంగా రాయవచ్చు. మనకి ఇక్కడ మాస్ ఉంది కాబట్టి మాస్ పవర్ 1 ఇంటూ లెంత్ పవర్ 1 అలాగే టైం t⁻−2గా రాసుకోవచ్చు. ఇక వర్క్ డన్ డైమెన్షన్ రాసే విధానం తెలుసుకుందాం. వర్క్ డన్ ఫార్ములా వచ్చేసి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ని మనం మాస్ ఇంటూ యాక్సిలరేషన్ రాయొచ్చు. ఫోర్స్ యొక్క డైమెన్షన్ m⁻1 l⁻1 t⁻−2గా రాయవచ్చు. డిస్ప్లేస్మెంట్ని మనం ఎల్గా రాస్తాం. వర్క్ డన్ డైమెన్షన్ రాసే విధానం m⁻1 l⁻2 t⁻−2గా రాస్తాం. థ్యాంక్ యూ.